ఇప్పుడు వచ్చిన మీకు అందరికీ ప్రభు నామంలో శుభములు వందనాలు. అందరు బాగున్నారండి? బాగున్నారు. మిమ్మల్ని అందరినీ చూడటం చాలా సంతోషం. పాస్టర్ షాలేం రాజు గారిని రాత్రే పరిచయం చేసుకోవడం జరిగింది. రాత్రి 11:30 ఆ ప్రాంతంలో. సో ఈ కొద్ది సమయంలో పాస్టర్ గారి గురించి తెలుసుకోవడం చాలా సంతోషం. ఇట్లా మీ అందరి మధ్యలో ఉండటం చాలా సంతోషం. మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా నేను యుఎస్ దేశంలో ఉంటాను, అమెరికాలో ఉంటాము. నేను, నా సతీమణి, మా పిల్లలు. సో ఇక్కడ ఒక వెకేషన్ కోసం వచ్చాము, ఒక 1 month. సో మా తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, విజయవాడలో. ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడే పాస్టర్గా చేశాను కొంతకాలం. తర్వాత బైబిల్ కాలేజ్లో టీచ్ చేయడం జరిగింది. తర్వాత అమెరికా వెళ్ళటం, బైబిల్లో ఒక డాక్టరేట్ చేయడం, ఆ తర్వాత ఇంకా మరి ఎక్కువగా చదువుకోవటం. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు అమెరికాలోనే సేవ చేస్తూ ఉన్నాను, ఒక సంఘానికి దైవజనుడిగా. రోజు ప్రతి వారం కూడా ఇంగ్లీష్లో చెప్పి నా తెలుగు కొంచెం అక్కడక్కడ తడబడచ్చు, ఏమనుకోరుగా మీరు. ఓకే. సో తెలుగు మన భాష, తెలుగుని మర్చిపోకూడదని తెలుగులోనే మాట్లాడుతూ ఉంటాం. ఇంట్లో కూడా మా పిల్లలకు కూడా తెలుగే రావాలని చెప్పి ఇంటి లోపల, గడప లోపల తెలుగే మాట్లాడతాం. ఇంటి బయటకు వెళ్తే ఎట్లాగో ఇంగ్లీషే కాబట్టి సో ఇంటి లోపల తెలుగే మాట్లాడుతూ ఉంటాం. మరి ఈరోజు మీ మధ్యలో ఉండటం, వాక్యాన్ని పంచుకోవడం చాలా సంతోషం. నా సాక్ష్యం ఏముంది, ఇదిగో మా నాన్నగారు, మా అమ్మగారు ఇక్కడే ఉన్నారు. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా భక్తిపరులు. హైందవ కుటుంబంలో నుంచి మేము రావటం జరిగింది. మా నాన్నగారికి చిన్న యాక్సిడెంట్ అవడంతో ఆయన దగ్గర కోమా టైప్ స్థితిలో ఒక 1 month ఉంటే 1 month తర్వాత డాక్టర్లు చనిపోతారు, తీసుకువెళ్ళండి అని చెప్పగా మా తల్లిగారికి ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో ఉంటే మా పెద్దమ్మ గారు, ఎదుగో యేసు ప్రభువుని నమ్ముకో, ఆయన స్వస్థపరుస్తాడని చెప్తే ఇక అట్లా దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి ఆ రోజు ప్రార్థన చేయటం. యేసుక్రీస్తు ప్రభువారు మా నాన్న బెడ్ పక్కకు వచ్చి ఆయన్ని పట్టుకుని లేవనెత్తి స్వస్థపరచటం. సో ఇంకా అలా మేము క్రీస్తులోనికి రావటం జరిగిందనమాట. దాదాపుగా ఇది 25 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా దేవునిలో కొనసాగుతూ ఉన్నాం. ఆ తర్వాత సాక్ష్యం ముందుకు వెళ్ళగా కొంత షేర్ చేసుకుంటాను, ఎట్లా సేవకు వచ్చాను ఏంటనేది. సరే, మనం ఇప్పుడు లేఖన భాగంలోనికి వచ్చేద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 38 వరకు. ఎవరైనా చదువుతారా? మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 38 వరకు. సాధారణ నా వెనుకను నీవు మనుషుల సంగతులను మనస్కరించుతున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించుకుంటున్నావని పేతురు గతించింది. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తను పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాడు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకొనను. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుని. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనం? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి, నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడు వాణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి నయనగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పారు. చాలండి, ఇది దేవుని వాక్యము. మనం 8వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చూస్తే ఏముందంటే, 8వ అధ్యాయం మొదట్లో యేసుక్రీస్తు ప్రభువారు జనాలకి బోధిస్తూ ఉంటారు, ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళు రొట్టెలు తెచ్చుకోవటం లేదు, ఎందుకంటే కొద్ది రోజులుగా వారు అక్కడే ఉన్నారు. అక్కడే ఉంటే వారికి భోజనం లేనందువలన యేసుక్రీస్తు ప్రభువారు 7 రొట్టెలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 4,000 మందికి ఆహారాన్ని అందించడం 7 రొట్టెల ద్వారా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ సీన్ తర్వాత నెక్స్ట్ సీన్ ఏంటంటే, పరిసయ్యులు వస్తారు, ఆయన్ని శోధిస్తారు. ఇదిగో మాకొక
అద్భుతాన్ని చూపించు అని చెప్పి అడగటం జరుగుతుంది. ఆ తర్వాత మరలా కిందకు వెళ్తే నెక్స్ట్ సీన్లో 8వ అధ్యాయంలో ఏముంటుందంటే, శిష్యులు యేసుక్రీస్తుతో కలిసి దోణెక్కి మరొక చోటకి ప్రయాణమై వెళ్తారనమాట. ప్రయాణమై వెళ్తూ ఉండగా శిష్యులు, మేము రొట్టె తెచ్చుకోలేదే, మరి దూర ప్రదేశం వెళ్తున్నాం, మనకు తినటానికి ఎట్లా ఏంటి అని ఒకరికొకరు సందిగ్ధ పడిపోతూ ఉన్నారు. మనకు భోజనం ఎట్లా అని. ఆ సీన్ తర్వాత వారు బెత్సయిదాకు వచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక గుడ్డివాణిని స్వస్థపరచడం చూస్తాం. గుడ్డివాణిని స్వస్థపరచడం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరైతో వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు శిష్యులను అడుగుతారు, ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొందరు ఏలియా అని, కొందరు ప్రవక్త అని అనుకుంటే, పేతురు లేచి, ఇదిగో మీరు మెస్సయ్య, మీరు క్రీస్తు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు పేతురు సరిగ్గా చెప్పాడని యేసుక్రీస్తు వారిని ఖండితంగా చెప్పాడని చెప్పి, మంచిగా చెప్పాడని చెప్పి పేతుర్ని మెచ్చుకోవడం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత జరిగిన సందర్భం మనం చదువుకున్నాం. సరే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నేనెవరు అని అడిగిన ఆ సంభాషణనే కంటిన్యూ చేస్తూ, పేతురు ఇదిగో క్రీస్తు అని చెప్పిన తర్వాత, ఆయన సరిగ్గా చెప్పాడని మెచ్చుకున్న తర్వాత, ఇదిగో కింద యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క మార్గం ఏంటి, అసలు క్రీస్తు యొక్క మార్గం ఏంటి, మెస్సయ్య యొక్క మార్గం ఏంటి అనేది బయలుపరుస్తూ ఉన్నారు. ఆ తర్వాత శిష్యుల యొక్క మార్గం ఏంటి అనేది బయలుపరుస్తూ ఉన్నారు. 2 సంగతులు ఈ రోజున మనం తెలుసుకుందాం. క్రీస్తు యొక్క మార్గము, తర్వాత క్రీస్తుని అనుసరించే శిష్యుల యొక్క మార్గము. ఈ 2 విషయాలను ఈ రోజున మనం చూసుకుందాం. సరే, నేను వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ఒక ఉదాహరణ చెప్తాను. నేను యవనస్తుడిగా ఉండేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు శాతవాహన కాలేజీలో డిగ్రీ చదువుకుంటూ ఉండేవాడిని. చదువుకుంటా ఉన్న రోజుల్లో సెకండ్ ఇయర్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్లో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు నాతో, ఇదిగో నువ్వు సేవకు రావాలి అని. నేను నీ సేవకి ఏంటి, నాకు డబ్బులు ఎవరు ఇస్తారు, నీ సేవకు వస్తే నేను రాను నీ సేవకి, వేరే వాళ్ళని చూసుకో, నేను మంచి ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి దేవుని సేవ వద్దని చెప్పి నేను పక్కన పెట్టేసి హైదరాబాద్ వెళ్ళిపోవటం, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అవటం, అక్కడ పని చేస్తూ ఉండటం జరిగిందనమాట. కానీ దేవుడు విడిచిపెట్టలేదు, నన్ను వెంబడిస్తూ ఉన్నాడు, నువ్వు నా సేవకు రావాలి అని చెప్పి. నేను జాబ్లో జాయిన్ అయిన ఒక 2 వారాలకి ఆ జాబ్ మానేసి మరలా విజయవాడ తిరిగి వచ్చేసాను. స్థానిక సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. సరే, ఇక్కడ నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి కూడా అప్పటికి బాప్తిస్మం తీసుకున్నాను. సమాజంలో, సంఘంలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఇది మైకులు పెట్టడం దగ్గర నుంచి పెద్ద సంఘానికి వెళ్తామేమో, మీకు మరణాత టెంపుల్ తెలిసే ఉంటుంది, ఆ సంఘానికి వెళ్తూ ఉండేవాళ్ళు, మోజెస్ చౌదరి గారిది. సరే, ఆ సంఘంలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని. పాస్టర్ గారి కింద పనిచేసేవాడిని, అన్నీ చేసేవాడిని. మంచిగా ప్రార్థన చేసేవాడిని, మోకాళ్ళ మీద 4-5 గంటలు ప్రార్థన చేసుకునేవాడిని. ఉదయాన్నే లేచి చక్కగా బైబిల్ చదువుకునేవాడిని. కానీ దేవుడు చెప్పిన మాటను మాత్రం చేసేవాడిని కాదు. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు సేవకు రా అన్నాడు. నేను రానుపోయా అని చెప్పేసి తిరస్కరించడం జరిగింది. నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుని సేవలో యాక్టివ్గా ఉన్నాను. కానీ ఆయన చెప్పిన మాట మాత్రం వింటలేదు. ఇప్పుడు చెప్పండి మీరు, నేను నిజమైన క్రైస్తవున్నా, నిజమైన శిష్యున్నా కాదా? నిజమైన శిష్యుని కాదు. ఎందుకంటే నేను శిష్యునిగా గనక, నిజమైన శిష్యునిగా గనక ఉంటే ఏం చేసేవాడిని, చెప్పంగానే ఇమీడియట్గా నాకు నా డ్రీమ్స్ లేవు, లగ్జరీ లైఫ్ లేదు, గొప్ప జాబు లేదు, దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి వెంటనే విడిచిపెట్టి వచ్చేసేవాడిని శిష్యునిగా గనక ఉంటే. మనం మన జీవితాల్లో క్రీస్తుని అంగీకరిస్తాం కానీ, క్రీస్తుని తెలుసుకుంటాం కానీ, బాప్తిస్మాలు తీసుకుంటాం కానీ, నిజంగా ఆయన చెప్పిన బాటలో మాత్రం మనం నడవటానికి ఇష్టపడం కొన్నిసార్లు. సో అటువంటి సందర్భాల్లో మనం నిజంగా శిష్యులమా అంటే కాకపోవచ్చు. ఎందుకంటే శిష్యుడు అనేవాడు ఎట్లా ఉంటాడంటే, మెస్సయ్య
ఎవరో, క్రీస్తు ఎవరో నిజంగా గుర్తించి ఇదిగో మన యొక్క పూర్తి విధేయతని ఆయనకి అందించాలి. అది మనకి నష్టమైనా కష్టమైనా అది ఏమైనా సరే శిష్యునిగా గనక నీవు ఉన్నావు అని అంటే నీవు నీ యొక్క పూర్తి విధేయతని ఆయనకి అందించాలి. అంత మాత్రమే కాదు, నువ్వేం చేయాలి, నిన్ను నువ్వు తిరస్కరించుకోవాలి. అదే కదా, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలని చదువుకున్నాం కదా వాక్య భాగంలో. సో మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం తిరస్కరించుకోవాలి. అట్లా చేయటం మాత్రమే కాకుండా ఆయన కొరకు మనం ప్రాణం పెట్టేటటువంటి రీతిగా మనం ఉండాలి. సో అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం నిజమైన శిష్యులంగా ఉంటాం. అట్లా గనక లేవనుకోండి, మనం నామకార్థపు క్రైస్తవులుగా ఇదిగో సంఘానికి వస్తాము, ఆదివారం ప్రార్థన చేస్తాము, సంఘంలో ఏదన్నా పరిచర్య ఉంటే పాల్గొంటాము, మన దారిని మనం చూసుకుంటాం, ఇంకంతే. కానీ క్రైస్తవులు అనేవారు క్రీస్తు శిష్యులుగా ఉండాలి అనేది బైబిల్ యొక్క సారాంశం, కొత్త నిబంధన యొక్క సారాంశం. క్రీస్తు శిష్యులముగా ఉండాలి అంటే వారి యొక్క మార్గం ఏంటో 34 నుంచి 38 వచనాల వరకు వివరించడం జరిగింది. అక్కడికి వద్దాం. సరే, ఈ రోజున ఏం చెప్పుకుందామన్నా, క్రీస్తు యొక్క మార్గము, క్రీస్తు శిష్యుల యొక్క మార్గము, 2 విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిగా క్రీస్తు యొక్క మార్గం ఏంటో చూద్దాం. 31 నుంచి 33 వచనాలు చూస్తే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింప ఆరంభించాడంట. సో ఇక్కడ మనం సహజంగా ఆలోచించేదేంటి, ఎవరైనా సరే శత్రువుల మీద విజయాన్ని సాధించాలంటే ఏం చేయాలి, శత్రువుల మీద వెళ్ళి దాడి చేయాలి కదా. యుద్ధంలో శత్రువుల మీద జయాన్ని సాధించాలంటే ఏం చేయాలి, మనం వెళ్ళి రాజు కానీ లేకపోతే సైనికులు కానీ ఒక సైన్యం వెళ్ళి మరొక రాజ్యం మీద దండెత్తితే ఇదిగో ఆ శత్రు రాజ్యం మీద దండెత్తినప్పుడు వాళ్ళ మీద జయాన్ని పొందినప్పుడు మనం ఏం చేస్తాం, దాన్ని గెలుచుకుంటాం. లేదా ఒకరెవరన్నా చంపబడాలి అనుకోండి, ఎవరి చేతిలో చంపబడాలని అనుకుంటాం సహజంగా, చాలా క్రూరులు, మూర్ఖులు, నరహంతకులు, ఇదిగో ఇటువంటి వారి చేత చంపబడాలనుకుంటాం కదా. మంచి వారి చేత ఎవరు చంపబడరు కదా. ఎవరిని చంపుతారు, మంచి వాళ్ళు వేరొకరిని చంపుతారా, చంపరు కదా. కానీ ఇక్కడ మనం చూసేది ఏంటంటే 3 వ్యక్తులను చూస్తున్నాం 31 వచనంలో. ఏంటి ఆ 3 వ్యక్తులు, పెద్దల చేత మనుష్య కుమారుడు అనేక హింసలు పొందాలంట, మరణించాలంట, తిరిగి లేవాలంట. కానీ అది ఎవరి చేత జరుగుతుంది, హింసించబడటం, హింసలు పొందటం, మరణించటం పెద్దల చేత, తర్వాత ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత. 3 వ్యక్తులు. సో ఈ 3 రకాలైన వ్యక్తులు కూడా సమాజ మందిరాలు అని మీరు చదువుకుంటారు కదా, కొత్త నిబంధనలో సువార్తల్లో సమాజ మందిరాలు అని చదువుకుంటారు కదా. ఈ సమాజ మందిరానికి వీళ్ళు అధికారులు అన్నమాట. ఈ 3 రకాలైన ప్రజలు సమాజ మందిరానికి అధికారులు. ఎవరు వీళ్ళు, పెద్దలు. మనకు సహజంగా సంఘం అంటే పాస్టర్ గారు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, ఆ తర్వాత విశ్వాసులు ఉంటారు. సరే, సో ఇక్కడ విశ్వాసుల గురించి రాయలేదు కానీ ప్రధాన యాజకులు రాశారు. సరే, పాస్టర్ గారు అనుకుందాం. ఆ తర్వాత శాస్త్రులు అంటే మన బైబిల్ ప్రతులు ఇట్లా పుస్తకాల్లో ఉన్నాయి కదా, అప్పుడు చర్మపు చుట్టల్లో ఉండేవి. చర్మపు చుట్టల్లో లేకపోతే పప్పైరి చుట్టల్లో రాసేవాళ్ళు. ఈ శాస్త్రులు ఏం చేసేవారంటే వాటిని ప్రతులు చేసేవాళ్ళు. కాపీ చేసి వేరొక చర్మపు చుట్ట మీద లేకపోతే వేరొక పప్పైరి చుట్ట మీద కాపీ చేస్తూ ఉండేటటువంటి వారు ఈ శాస్త్రులు అన్నమాట. సో పాత నిబంధనని అనేక ప్రతులు చేసేటటువంటి వారు. అలాగే రబ్బాయిలు ఉంటారు కదా, రబ్బాయిలు ఏదైతే ఇంటర్ప్రిటేషన్ ఈ పాత నిబంధన మీద ఇస్తూ ఉంటారో వాటిని కూడా రాస్తూ ఉండేటటువంటి వారు. వీళ్ళు ఈ శాస్త్రులు. ఈ 3 వర్గాలకి చెందిన వారు ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు. వీళ్ళందరూ కూడా సమాజంలో చాలా భక్తిపరులు, చాలా ఆత్మీయమైనటువంటి వారు. వీళ్ళు చెడ్డవారు కాదు, సమాజంలో ఏ మాత్రము కూడా చెడ్డవారు కాదు, చాలా మంచివారు, చాలా ఆత్మీయ పరులు. ఇప్పుడు క్రీస్తు ఎవరి చేత చంపబడతారని చెప్తూ ఉన్నాడు, వారి చేతనే చంపబడుతూ ఉన్నారు. ఎవరు, పైకి చాలా ఆత్మీయ పరులు, చాలా మంచివారు. మనం దేవుని మార్గాలకి
అడ్డుగా ఎవరైతే ఉండటం చూస్తామో వాళ్ళు దాదాపుగా చెడ్డవారు కాదు, పైకి భక్తిపరులు, చాలా మంచివారు. సంఘాల్లో మీ పక్కనే ఉంటారు యాక్చువల్గా, చాలా భక్తిగా నటిస్తూ చాలా భక్తిగా ఉంటూ వెళ్ళి ఒక పుల్ల పెడతారు అనమాట, లేకపోతే ఒక బల్లెంతో ఒక పోటు పొడుస్తారు సమయం వచ్చినప్పుడు. సో అటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. సో క్రీస్తు యొక్క మార్గంలో క్రీస్తు మంచివారి చేత సిలువ వేయబడుతున్నారు, మంచివారు అనబడే వారి చేత సిలువ వేయబడతాడంట. అది క్రీస్తు యొక్క మార్గం అంట. సో మనలో కూడా, మన సంఘాల్లో కూడా ఇటువంటి వారు ఉంటారు. మంచిగా ముసుగు వేసుకుని, బాగా భక్తిపరులు అనేటటువంటి ముసుగు వేసుకునేవారు మన సంఘాల్లో కూడా ఉంటారు. కాబట్టి వారిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ హ్యుమానిటీ అట్ ఇట్స్ worst that will crucify the Son of God, but humanity at its best on the outset. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని బట్టి. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, కేవలం క్రీస్తు మరణించటం మాత్రమే కాదు, హింసలు పొందటం మాత్రమే కాదు, ఏం చేయబడతాడంట, చంపబడి 3 దినాలైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపను ఆరంభించాను. కేవలం చంపబడటమే కాదు, కేవలం హింసించబడటం, చంపబడటం మాత్రమే కాదు, 3వ దినాన్ని కూడా తిరిగి లేస్తారు అని చెప్పి చెప్తున్నారంట. ఆయన ఎట్లా చెప్తున్నారంట, 32వ వచనంలో ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను అంట. ఈ మాట బహిరంగంగా చెప్పున. గ్రీకు బైబిల్లో చదివితే బహిరంగముగా అనే దానికంటే స్పష్టంగా చెప్పెను అనే మాట తగుతుంది ఇక్కడ. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ చూసుకున్నట్లయితే, యూదులు ఆయన చుట్టూ పోగా, ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువు అయితే మాతో స్పష్టముగా చెప్పమన్నది. ఎట్లా చెప్పమన్నారంట, స్పష్టంగా చెప్పమన్నారంట. అదే గ్రీక్ మాట మన మార్కు సువార్త 8:32లో కూడా వాడబడింది. మరి తర్జుమాదారులు ఎందుకు ఈ విధంగా తర్జుమా చేశారో నాకైతే తెలియదు, కానీ బహిరంగంగా చెప్పెను అనే దానికంటే స్పష్టంగా చెప్పెను అనేది ఇక్కడ సరిపడుతుంది అన్నమాట. సరే, ఏదైతే ఇక్కడ ఆయన ఏం చేశారు, ఆయన ఈ మాటని స్పష్టంగా చెప్పారంట. ఆయన హింసలు పొందాలి, మరణించాలి, తిరిగి లేవాలి. ఇంత స్పష్టంగా చెప్తే వీళ్ళకి ఏమైంది, అర్థం కాల, వీళ్ళకి శిష్యులకి అర్థం కాల. ఎంత స్పష్టంగా చెప్పినా అర్థం కాల. దానికి పేతురు వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు పేతురు వచ్చి ఏమంటున్నాడు 33వ వచనంలో, పేతురు ఆయన చేపట్టుకుని ఆయనను గద్దింపసాగినంట. పేతురు ఆయన చేపట్టుకుని ఆయనని గద్దింపసాగాడంట. సో మనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 18వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే, ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 17:18. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. చాలండి. ఏం చేశారంటే యేసు ప్రభు వారు దయ్యాన్ని గద్దించారంట. ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు, పేతురు ఆయన చేతి పట్టుకొని ఆయనని గద్దింపసాగాడంట. అదే మాట గ్రీకు భాషలో అదే మాట వాడబడింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే దయ్యాలను వెళ్ళగొట్టడానికి గద్దించాడు అనే మాట రాశారో అదే మాట పేతురు వాడుతున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు పేతురు, యేసు ప్రభుకి దయ్యం పట్టింది, ఈయనకి దయ్యం పట్టినట్లుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఏం చేయసాగాడు, గద్దింపసాగాడంట. పేతురు గద్దింపసాగాడంట. ఇది చాలా వర్స్ట్ అండ్ మోస్ట్ అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. దిస్ ఈస్ ద మోస్ట్ వర్స్ట్ అండ్ అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. ఎందుకని, చాలా చెడ్డది ఇది. ఎందుకనంటే పేతురు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడు, తనని దేవుని స్థానంలో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు గద్దించాల్సింది, ఈ దయ్యాలని లేకపోతే క్రీస్తు మార్గాన్ని తెలియచేయాల్సింది ఎవరు, దేవుడు కదా. ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడు, ఇదిగో క్రీస్తు మార్గం ఇది, నువ్వు నన్ను మెస్సయ్యాగా గుర్తించావు. పైన ఏం చేశాడు, మెస్సయ్యాగా గుర్తించాడు, నువ్వు క్రీస్తువి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వెంటనే ఏం చేశాడు, గద్దించడం మొదలుపెట్టాడు. ఇదిగో నీ మార్గం ఇది కాదు, నువ్వు ఇట్లా చనిపోవు,
మమ్మల్ని రక్షించడానికి వచ్చావు, నువ్వు క్రీస్తువి, నువ్వు రక్షించడానికి వస్తే నువ్వు చనిపోతానంటావేంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా యేసు ప్రభు అని చెప్పి గద్దించడం మొదలుపెట్టాడంట. మనం ఎన్నోసార్లు దేవుడు మనకు ఒకటి చెప్తున్నాడు చేయమని అని అంటే మనం దాన్ని చేయకుండా నువ్వు ఇట్లా ఎందుకు చేయలేదు, నువ్వు ఇట్లా చేయొచ్చు కదా, నన్ను ఎందుకు ఇట్లా చేయమంటావు అని ఎదురు ప్రశ్నలు వేసే వాళ్ళంగా ఉంటాం. కొన్నిసార్లు ఏదన్నా మనం అనుకుంది జరిగింది అనుకోండి, మనం ఒకటి అనుకున్నాం అది జరగలేదు, ఏమంటాం, ఏంటి దేవా ఇది, ఎందుకు ఇట్లా చేసావు, ఇట్లా చేయొచ్చు కదా. ఏం చేస్తాం, ఎదురు సలహాలు ఇస్తాం దేవునికి. లేదు ఇదిగో నేను ఇట్లా అనుకుంటున్నాను, నాకు ఇది చేసి పెట్టు అని కొన్నిసార్లు ఆయన ఒకటి చెప్తుంటే ఇంకో దాన్ని ఆయన మీదకి రుద్దుతూ ఉంటాం. సో అది ఏంటంటే ద మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఈవిల్. చాలా చెడ్డది, అది భయంకరమైన పాపం అది. ఎందుకంటే ఏం చేస్తున్నావు, దేవుడు చెప్పింది నువ్వు చేయటం మానేసి నువ్వేం చేస్తూ ఉన్నావు, ఆయనకు సలహాలు ఇస్తూ ఉన్నావు, ఆయనకు సూచనలు ఇస్తూ ఉన్నావు. నువ్వేదో దేవుడు అయిపోయినట్లు, నీకేదో అంతా తెలిసిపోయినట్లు, నీకేదో అన్నీ అర్థమైపోతున్నట్లు. కానీ అట్లా కాదు మనం ఉండాల్సింది. సో ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎందుకు ఈ విధంగా అసలు మాట్లాడుతూ ఉన్నాడు, ఎందుకు పేతురు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రీస్తు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ సమాజంలో వాళ్ళకి కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటారు. మనకి ముందుగా ఏదన్నా ఒకటి వచ్చింది అనుకోండి, ఇలా చేయాలి. సో ఆ ప్రీ నోషన్స్ అనేవి పేతురు గుండిపోయి, అవి ఏంటి అంటే మెస్సయ్య గనుక వస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా వివరించి ఇదిగో ప్రజల్ని ధర్మశాస్త్రం వైపు నడిపిస్తారు అనేది ఒకటి. కానీ యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగం అక్కడ ఇదిగో మీరు మునుపట మీరు ఇది విన్నారు కదా, ఇదిగో ఇప్పుడు ఇది అని చెప్పి కొంచెం తేడాగా కొంచెం పాత నిబంధనకి వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. ప్రజలకు అట్లా అనిపిస్తూ ఉందన్నమాట. కానీ పాత నిబంధనకు వ్యతిరేకంగా క్రీస్తు ఎక్కడా చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క మనస్సుని ఆయన ఆ పాత నిబంధనల ఏ విధంగా ఉందో దానిని వివరిస్తూ ఉన్నారు కొండ మీద ప్రసంగం మీద. కానీ వీళ్ళకి ఏమైపోయింది, ఇదిగో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అని చెప్పి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. సరే, అదొకటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఒకటి క్రీస్తు వస్తే ఆయన ప్రజలందరినీ ధర్మశాస్త్రం వైపుకి మళ్ళిస్తాడు, ధర్మశాస్త్రాన్ని విపులంగా వివరించి చెప్తాడు, అదొకటి. రెండవది క్రీస్తు వస్తే ఏం చేస్తాడని ఎక్స్పెక్టేషన్ అంటే వీళ్ళకి మెస్సయ్య వచ్చి ఇదిగో అధికారాన్ని చూపిస్తాడు, ఆయన రాజు అవుతాడు. ఇదిగో ఇప్పుడు మనం రోమా సామ్రాజ్యం కింద ఉన్నాం, వీళ్ళందరూ కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నారనమాట యేసుక్రీస్తు ఉన్న కాలంలో. ఇదిగో వీళ్ళు అన్యులు, ఇదిగో ఈ అన్యులైనటువంటి ఈ రోమా సామ్రాజ్యాన్ని త్రోసివేసి వాళ్ళని జయించి, వాళ్ళ మీద యుద్ధం చేసి జయించి ఇదిగో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు, క్రీస్తు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం అన్నమాట వీళ్ళకి. సో ఇవి ముందుగా ఉన్నటువంటి ఆలోచనలు, క్రీస్తు వస్తే ఎలా ఉంటాడు అనేది వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు. కానీ వీళ్ళు యెషయా 53వ అధ్యాయాన్ని మర్చిపోయారు. యెషయా 53వ అధ్యాయంలో ఎలా ఉంది, ఇదిగో క్రీస్తు వస్తే నలగొట్టబడతాడు, ఆయన చంపబడతాడు, ఆయనకి గాయాలు అవుతాయి, ఇవన్నీ కూడా మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. కానీ దీన్ని వాళ్ళు మాత్రం పట్టించుకోలేదు. దాన్ని పట్టించుకోకుండా ఇదిగో క్రీస్తు వస్తే రాజుగా వస్తాడు. మనం క్రీస్తు పుట్టినప్పుడు ముగ్గురు వస్తారు కదా, మ్యాజీ వాళ్ళని ఏమంటారు తెలుగులో, జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు వస్తారు కదా. ఈ ముగ్గురు జ్ఞానులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తారు, హేరోదు ఇంటికి వెళ్తారు. ఎందుకని, క్రీస్తు పుడితే ఇదిగో రాజుల దగ్గరే పుడతాడు కానీ మామూలుగా పూరిపాకలో పుట్టరని వాళ్ళకు కూడా ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్, ఆల్రెడీ ముందస్తుగా ఉన్నటువంటి ముందస్తు ఆలోచన అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు పేతురు కూడా ఇటువంటి ఆలోచనలతో నింపబడి ఇదిగో క్రీస్తు తాను ఏమై ఉన్నాడో, తన మార్గం ఏమయ్యిందో స్పష్టంగా చెప్తూ ఉన్నా అర్థం చేసుకోవట్లేదంట. అర్థం చేసుకోవట్లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇదిగో అబ్బాయి, నేను హింసలు పడాలి, నేను చనిపోవాలి,
మూడో దినాన తిరిగి లేవాలి, ఈ విధంగా రక్షణ వస్తుంది అని స్పష్టంగా చెప్తుంటే వీనికి అర్థం అవట్లా. ఎందుకని? ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ముందస్తుగా ఉన్నటువంటి ఆలోచనలు బట్టి. ఈరోజు మనకు కూడా చాలా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. భక్తి చేయటంలో చాలా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. మనం బైబిల్ ఏం చెప్తుందో పక్కన పెట్టి మన సమాజంలో మనం ఉంటున్న పరిస్థితుల్లో మనం ఉంటున్న ప్రజల మధ్య అనేక రకాలైన ముందస్తు ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకి ఎవరన్నా గర్భవతి అయ్యారు. సో మనకి హైందవ సాంప్రదాయాల్లో వచ్చిన వాళ్ళకి ఏంటి, ఇదిగో 3 నెలల ముందు పంపించేయాలి అత్తగారింటికి, తర్వాత 5 నెలల తర్వాత తెచ్చుకోవాలి, ఈ మధ్యలో రాకూడదు. ఇవన్నీ కూడా ఏంటి, మన ఆచారాలు, కట్టుబాట్లు. నిజంగా అవి బైబిల్లో ఉన్నాయా? లేవు. కానీ అవి పాటించడం తప్ప రైటా అంటే అది మీ ఇష్టం. కానీ ఇట్లానే ఉండాలని నొక్కి అక్కడి నుంచి ఎవరికి చెప్పకూడదు బైబిల్లో లేనప్పుడు. అటువంటివి నేనైతే పాటించను అటువంటివి. కానీ మన సమాజంలో ఉన్నటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఏం చేస్తాయో తెలుసా? ఇది ఒక ఉదాహరణ నేను చెప్పింది, ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు. కానీ దేవునికి వ్యతిరేకంగా చేసేవి చాలా ఉంటాయి ఇటువంటి సందర్భాల్లో. సో ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వల్ల, ముందస్తు ఆలోచన వల్ల మనం ఏం చేస్తామంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని పక్కన పెట్టేసి మనకి ఏదో ఉందో దాన్ని తీసుకెళ్ళి బైబిల్ మీద రుద్దుతాం. ఇదిగో మన ఆలోచన ఇది, మన సాంప్రదాయం ఇది, మన ఆచారాలు ఇవి అని చెప్పి బైబిల్లో దానికి తగినట్లుగా ఒక వచనం ఎత్తికేసి ఆ వచనాన్ని పెట్టేస్తాం అన్నమాట. ఆ వచనాన్ని పెట్టేస్తాం. సో ఇప్పుడు పుష్పవతి అయిందంటారు, దానికి హెజ్కేల్లో ఏదో ఒక వాక్యం చదువుతారు, కానీ అది దానికి సంబంధించింది మాత్రం కాదు. ఏం చేస్తున్నాం మనం? మనకున్నటువంటి సాంప్రదాయాలను బట్టి దీన్ని తీసుకెళ్ళి, మన సాంప్రదాయాన్ని తీసుకెళ్ళి బైబిల్ మీద రుద్దటం అన్నమాట. సో అది తప్పు. మన ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో మనకున్నటువంటి ముందస్తు ఆలోచనలను తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టవద్దు. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని తీసుకొని మనం దాన్ని మాత్రమే పాటిద్దాం. పేతురు అలా చేయట్లేదు. క్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అరే అబ్బాయి ఇదిరా నేను వెళ్ళాల్సిన మార్గము, ఇది క్రీస్తు యొక్క మార్గము అని స్పష్టంగా చెప్తుంటే అర్థం కావట్లా. మనకు బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంటుంది, కొన్నిసార్లు మన ఎదురుగానే ఉంటుంది, కానీ అర్థం కాదు, గ్రహించలేము. సో కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఆలోచనల్ని బైబిల్ మీద రుద్దకుండా బైబిల్ ఏం చెప్తుందో తీసుకుని దానిని బట్టి మనం పాటిద్దాం. ఏదైతే వాక్యానికి విరుద్ధంగా ఉందో దాన్ని విడిచిపెడదాం. అది ఏ సాంప్రదాయమైనా అవనివ్వండి. ఒకవేళ అది కనుక వాక్యానికి విరుద్ధంగా ఉంటే, అది పాపము లేకపోతే విగ్రహారాధన అనేటట్లుగా ఉంటే దాన్ని విడిచిపెట్టేద్దాం. ఆ రెండిటికి లేకుండా పర్వాలేదు, ఇది వాక్యానికి విరుద్ధంగా లేదు, ఇది పాపాన్ని సూచించటం లేదు, లేకపోతే విగ్రహారాధన కాదు, కానీ ఇది ఒక మన సాంప్రదాయం, దీంట్లో ఎటువంటి విగ్రహారాధన లేదు అన్నప్పుడు చేసుకుందాం. సో అటువంటివి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడ పేతురు తన గుడ్డితనాన్ని మనం చూస్తాం. ఈ సందర్భాన్ని అంతా మనం ఎట్లా చూడొచ్చు అంటే 2 విధాలుగా చూడొచ్చు. యేసుక్రీస్తు సంభాషిస్తున్న దాన్ని పేతురు దానికి తిరిగి గద్దించడాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి మానవ దృక్కోణంలో చూడొచ్చు. ఏ విధంగా అంటే, సో ఇప్పుడు పేతురు ఏం చేశాడు? ఇంతకుముందు గ్రహించాడు, క్రీస్తు ఎవరో గ్రహించాడు. ఇదిగో ఒకళ్ళేమో ఏలియా అని చెప్తున్నారు, కొంతమంది ప్రవక్తలు అని చెప్తున్నారు, ప్రవక్తల్లో ఒకడని చెప్తున్నాడంటే కాదు, నువ్వు క్రీస్తువు, నువ్వు మెస్సయ్యావు, దేవుని కుమారుడివి అని పేతురు గుర్తించాడు. కానీ వెంటనే ఏం చేశాడు? దేవుని ప్రణాళికకి వ్యతిరేకంగా అయిపోతూ ఉన్నాడు. ఎందుని బట్టి? ముందస్తు ఆలోచనలు బట్టి. అది మానవ దృక్కోణం. రెండవది ఆత్మీయ దృక్కోణం. ఈ ఆత్మీయ దృక్కోణంలో మనం చూసుకున్నట్లయితే, మనం కొన్నిసార్లు ఏదో ఆత్మీయంగా దేవునికి మంచి చేస్తున్నాం అనుకుంటాం, దేవునికి ఏదో మంచి చేసేస్తున్నాం అనుకుంటాం. ఇక్కడ పేతురు కూడా అట్లానే అనుకుంటున్నాడు. క్రీస్తు హింసించబడాలి, మరణించాలి, తిరిగి లేవాలని చెప్తుంటే, యేసు ప్రభు నువ్వేంటి అట్లా అంటావు? నువ్వు రక్షించడానికి వచ్చావు మమ్మల్ని, నువ్వు మమ్మల్ని రక్షించాలి కానీ చనిపోతానంటావేంటి
అని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? గద్దిస్తూ ఉన్నాడు. గద్దించి, ఇదిగో నువ్వు తప్పు చెప్తూ ఉన్నావు, నేను నిన్ను సరిచేస్తున్నానని చెప్పి ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వు అట్లా కాదు అని చెప్పి గద్దింపసాగాడంట. ఎందుకని? క్రీస్తుని సరిచేయటానికి. దేవుని మార్గం ఒకటి అని ఖచ్చితంగా మనకు తెలిసినప్పుడు ఆ మార్గంలో మనం ఫాలో అవ్వాలి. అంతేగాని ఆయనకి తిరిగి ఎదురు మార్గాన్ని వేయకూడదు. ఎదుగు నీ మార్గం ఇది కాదు, నీ చిత్తం ఇది కాదు, ఇదిగో నేను చెప్తాను నీ చిత్తం నేను, నీకు తెలియదు నీ చిత్తం నాకు తెలుసు నీ చిత్తం అని ఎదురు మార్గాన్ని ఆయనకి వేయకూడదు. అట్లా వేస్తూ ఉండటం వల్ల ఏమవుతూ ఉన్నాడంటే దేవుని ప్రణాళికకి ఆటంకం అవుతూ ఉన్నాడు. దేవుని ప్రణాళికకి అడ్డుబండగా మారుతూ ఉన్నాడు. దేవుని ప్రణాళికకి అడ్డుబండగా ఆటంకంగా మారేది కేవలం సాతాను ఒక్కడే. మనం క్రీస్తు శోధించబడతాం ఎక్కడ చూసాం? 40 దినాలు అరణ్యంలో ఉపవాసం చేయడానికి వెళ్తే ఈయన ఆత్మచేత కొనుక్కోబడితే అరణ్యంలోనికి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏం చేసాం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? ఆయన 40 దినాలు వెళ్ళి ఉపవాసం చేస్తూ ఉండగా సాతానుడు వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. ఆ శోధనలో యేసుక్రీస్తు ప్రభువారు నెగ్గారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు అరణ్యంలో శోధించబడితే వాళ్ళు నెగ్గలేదు. కానీ క్రీస్తే నిజమైన ఇశ్రాయేలుగా వచ్చి, ఇదిగో వాళ్ళు ఏదైతే 40 సంవత్సరాలు శోధనలో నెగ్గలేదో యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 దినాలు కూడా సాతాను మీద నెగ్గి ఎటువంటి శోధనకి గురవకుండా దేవునికి విధేయునిగా ఉండి మనల్ని రక్షించాడు. అదొక భాగం, రక్షణలో అదొక భాగం. ఏదైతే ఇశ్రాయేలు ఫెయిల్ అయ్యిందో మెస్సయ్య వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. సరే, ఇక్కడతో ఈ 40 దినాలతో సాతాను యొక్క శోధన అయిపోలా. క్రీస్తుకి సాతాను యొక్క శోధన అయిపోలా. ఇప్పుడు ఏం చేశాడు? డైరెక్ట్గా శోధించాడు. యేసుక్రీస్తు భయపడలా, వణికిపోలా. ఇప్పుడు ఏం చేశాడు? శిష్యుల్లో దూరాడు. అందుకే ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు? పేతురు గద్దించడం మొదలు పెట్టంగానే ఏం చేశాడు? సాతానా, నా వెనకకి పో. దేవుడు గుర్తించాడు, క్రీస్తు గుర్తించాడు ఎవరున్నారో, ఎవరు ఆయన మార్గానికి ఆటంకం వేసేదో క్రీస్తు గుర్తించాడు. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికకి ఆటంకంగా అడ్డుబండగా ఉంటారో వాళ్ళు సాతాను సంబంధులు కానీ క్రీస్తు సంబంధులు కాదు. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ పేతురు సాతాను సంబంధిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా కొన్నిసార్లు సాతాను సంబంధులంగా వ్యవహరిస్తాం. ఎందుకంటే దేవుని యొక్క మార్గానికి అడ్డుపడుతూ ఉంటున్నాం. దేవుడు ఒకటి చేయమని చెప్తాడు, మనం అది చెయ్యం. ఇగో నన్ను దేవుడు సేవకురమ్మన్నాడు, నేను చేయలా. దేవుని ప్రణాళికకి దేవుడు నా ద్వారా ఏదైతే జరిగించుకోవాలనుకున్నాడో దాన్ని జరిగించుకోకుండా 2 సంవత్సరాలు నేను దాదాపుగా గ్యాప్ ఇచ్చాను. దేవునికి వ్యతిరేకంగా జీవించాను. ఆయన మాటను వినకుండా దేవునికి లోబడే ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఆ ఒక్క విషయంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను. కానీ నేను నిజమైన శిష్యుణ్ణి కాదు ఆ విషయంలో మాత్రం. సరే, మనం కూడా అదేవిధంగా దేవుని యొక్క ప్రణాళికకి ఎప్పుడైతే అడ్డుపడతామో అప్పుడు మనం సాతాను సంబంధంగా వ్యవహరిస్తాం. సరే, ఇక్కడ సాతాను శోధన అనేది పూర్తవల, 40 దినాలతో పూర్తవల. శిష్యుల్లోనికి వచ్చాడు, పేతురులోనికి వచ్చాడు. ఆ తర్వాత ఎవరిలోనికి వెళ్ళాడు? యోధాలోకి వెళ్ళాడు. సో యోధా ద్వారా మరలా శోధించడం మొదలుపెట్టాడు. సరే, ఏదేమైనప్పటికీ సాతానుడు మనల్ని కూడా ఒక పోరాటంలో నెగ్గితే మరొక పోరాటం మొదలు పెట్టడానికి ఏదో ఒక దాన్ని తీసుకొస్తూనే ఉంటాడు, ఏదో ఒక శోధనని తీసుకొస్తూనే ఉంటాడు. కానీ మనం అన్నిసార్లు జయించలేకపోవచ్చు, పడిపోవచ్చు. కానీ ఆ పడిపోయినప్పుడు అలానే ఉండిపోకుండా మరలా దేవుని వద్దకు వచ్చి మరలా ముందుకు కొనసాగాలి, ఆయన క్షమాపణ అడిగి. కానీ మనం క్రైస్తవులంగా జయించేటానికే ప్రయత్నం చేయాలి. ప్రతిసారి కూడా జయించే వారంగానే మనం ఉండాలి. ఏ శోధన వచ్చినప్పటికీ, ఒకసారి అనారోగ్యమైనటువంటి శోధన వచ్చింది, ఒకసారి ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఒకసారి కుటుంబ సమస్య వచ్చింది. అది ఏ సమస్యలు వచ్చినా, ఏ శోధనలు వచ్చినా, ఎన్ని వైపుల నుంచి వచ్చినా, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినా, ఒకసారి మీరు ప్రశాంతంగా ఉంటారు, వేరొకరి దగ్గర నుంచి వచ్చింది శోధన, మీ పక్కింటి వారి దగ్గర నుంచో లేకపోతే మీ బంధువుల దగ్గర నుంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచి వచ్చింది. సో అటువంటి అప్పుడు మీరు ఇదిగో ఒక శోధనని జయించేశాను కానీ కామైపోకుండా
ప్రతి శోధనని ఎదుర్కోవటానికి మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోవాలి వాక్యముతో, ప్రార్థనతో. సరే, ఇది 2 కోణాలు అన్నమాట. మనం మానవుని కోణం చూసాం, ఆత్మీయ కోణం చూసాం. ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ సంఘటన అంతట్లో 31 నుంచి 31 వరకు జరిగిన సంగతి అంతట్లో క్రీస్తు తన యొక్క మార్గాన్ని తెలియజేస్తూ ఉంటే పేతురు అడ్డుపడుతూ ఉన్నాడు. దాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు దానిని మరలా గద్దించి, ఎదిగో నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపుకున్నావని పేతుర్ని గద్దించడం మనం చూసాం. సో ఇక్కడ ఈ జరిగిన ఈ సంగతి అంతట్లో కూడా శిష్యులు ఏం చేశారు? క్రీస్తు ఎవరో నిజంగా గుర్తించలేదు. క్రీస్తు శిష్యులుగా ఎలా ఉండాలో వాళ్ళకి తెలియలేదు. సో మనం 8వ అధ్యాయం మొదట్లో ఏం చూసాం? 4,000 మందికి ఆహారం పెట్టడం చూసాం. ఆ తర్వాత 15వ వచనంలోనికి వచ్చిన తర్వాత 16వ వచనానికి వస్తే వారు ఏం చేస్తున్నారు? వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకుంటున్నారంట. అంటే సందిగ్ధ పడిపోతున్నారు. ఓకే, ఇక్కడ 7 రొట్టెల చేత ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు? 4,000 మందికి పంచిపెట్టారు. అప్పుడే ఆ తర్వాత జరిగిన సంభవమే. వెనువెంటనే మర్చిపోయారు వీళ్ళు. వెనువెంటనే మర్చిపోయారు. మనం దేవుని కార్యాలను చవి చూస్తాం కానీ మన జీవితాల్లో దేవుడు ఎవరో గ్రహిస్తాం కానీ మరొక సమస్య రాగానే ఏం చేస్తాం? వెనువెంటనే మర్చిపోతాం. క్రీస్తు ఎవరో, ఆయన యొక్క సామర్థ్యం ఏంటో, ఆయన యొక్క శక్తి ఏంటో ఇవన్నీ మర్చిపోతాం. మళ్ళీ మామూలే. సో శిష్యులు కూడా అంతే. ఇక్కడ అదేవిధంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలని కళ్ళారా చూస్తూ ఉన్నా కూడా గ్రహించలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. శిష్యులుగా ఎలా ఉండాలి అంటే ఆయనని వెంబడించేవారుగా వీళ్ళు ఉండాలి. శిష్యులుగా వీరికి ఎలా ఉండాలో తెలియటం లేదు. సో కాబట్టి 34వ వచనం నుంచి 38వ వచనం వరకు శిష్యులు ఎలా ఉండాలో చెప్తున్నారు. 34 నుంచి 38 వరకు శిష్యులు ఎలా ఉండాలో చెప్తున్నారు. మరొకసారి చదువుకుందాం 34 నుంచి 38 వరకు. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవని, తన ప్రాణంను రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణంను పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. ఒకటి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడివాడు ఎవడు? వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడుతుందని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఏ రాంగ్ వ్యూ ఆఫ్ మెస్సయ్యషిప్ లీడ్స్ టు రాంగ్ వ్యూ ఆఫ్ డిసైపుల్షిప్. A wrong view of messiahship leads to a wrong view of discipleship. క్రీస్తు ఎవరో సరిగ్గా మనం గుర్తించకపోతే క్రీస్తు శిష్యులంగా మనం ఎట్లా ఉండాలో సరిగ్గా గుర్తించలేము, శిష్యులంగా ఉండలేము. సో కాబట్టి పైన శిష్యులు క్రీస్తు ఎలా ఉండాలో, క్రీస్తు ఎవరో సరిగా గుర్తించలేదు. మెస్సయ్య అని పేతురు చెప్పినప్పటికీ, క్రీస్తు అని పేతురు చెప్పినప్పటికీ నిజంగా గుర్తించలేదు క్రీస్తు ఎవరో, తన మార్గం ఏంటో. సో ఇప్పుడు క్రీస్తు శిష్యుడు ఎట్లా ఉండాలో తాను గుర్తించలేదు. ఏం చేశాడు? అట్లా గుర్తించకుండా ఏం చేశాడు? ఆయన్ని గద్దించాడు. సో ఇప్పుడు యేసుక్రీస్తు సాతాన్ని గద్దించినప్పుడు ఏం చెప్పాడు? సాతానా, నా వెనకకి పో అన్నాడు. అంటే శిష్యులు ఎక్కడ ఉండాలి? వెనకమాల ఉండాలి. ఆయనకు ముందుండి సలహాలు ఇవ్వకూడదు, ఆయన పక్క నుండి సలహాలు ఇవ్వకూడదు. ఎక్కడ ఉండాలి? ఆయన వెనకమాల ఉండాలి. సాతానుడైనా శిష్యుడైనా ఎవడైనా సరే క్రీస్తుకు వెనకమాలే. క్రీస్తు మార్గంలో మనం నడిచే వారంగా ఉండాలి క్రీస్తు శిష్యులం అంటే. ఆయనకి ముందుగా ఉండకూడదు, ఆయనకి పక్కగా ఉండకూడదు. సో కాబట్టి ఇదిగో అబ్బాయి, మీకు శిష్యులుగా ఎలా ఉండాలో తెలియట్లేదు, ఇదిగో నేను చెప్తున్నాను విను. ఇప్పుడు శిష్యులు అనేవాళ్ళు ఎలా ఉండాలో నేను చెప్తున్నాను నేను అని చెప్పి 3
3 సంగతుల్ని గట్టిగా అడుగుతున్నాడు. శిష్యులకి ఉండాల్సిన 3 లక్షణాలు, లేకపోతే 3 డిమాండ్స్ అండ్ 3 ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేది ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా ఏంటి, 34లో మనం చూసినప్పుడు, నన్ను వెంబడింపగోరువాడు 1 తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువ ఎత్తుకోవాలి, నన్ను వెంబడించాలి. 3 సంగతులు చెప్తున్నాడు, 3 డిమాండ్స్. శిష్యులు అనేవాళ్ళు ఈ 3ంటిని పాటించాలి. సరే, ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. తన్ను తాను ఉపేక్షించుకోవాలంట. అంటే ఏంటి, ఎవరికైనా తెలుసా ఉపేక్షించుకోవటం అంటే? సో కొంతమంది క్రీస్తులోనికి వచ్చినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు, లేకపోతే క్రీస్తుని వెంబడించడం పాటిస్తున్నప్పుడు, ఇదిగో దేవ నీ కోసం ఇది వదిలేస్తా, లేకపోతే అది వదిలేస్తా, బొట్టు పెట్టుకోనో, లేకపోతే నగలు వేసుకోనో, లేకపోతే రంగురంగు చీరలు కట్టుకోనో, లేకపోతే మంచి జడలు వేసుకొని ఏదో ఒకటి వదిలేస్తారు. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. సో అవి వదిలేస్తారు. ఇట్స్ ఓకే, దాంట్లో నేనేం తప్పు పట్టడం లేదు, అది మీ ఇష్టం. ఏదైతే నిజంగా చెడుది ఉంటుందో, ఎడిక్షన్స్ ఉంటాయో, ఒకవేళ ఒకటి తాగుడు, జోదము, లేకపోతే ఇట్లా ఎడిక్షన్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా వదిలేయాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే దేవుణ్ణి రాజుగా నువ్వు గుర్తిస్తున్నావు, దేవుణ్ణి రక్షకునిగా నువ్వు గుర్తిస్తున్నావు. నువ్వు క్రీస్తు కోసం జీవించాలి, కానీ ఇదిగో వీటి కోసం జీవించకూడదు. వాటిని వదిలేయాలి మనం క్రీస్తులోనికి వస్తున్నప్పుడు. ఎందుకంటే క్రీస్తుని ప్రధానంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇవి తగ్గిపోతాయి. సరే, ఏదేమైనప్పటికీ మనం ఉపేక్షించుకోవటం అంటే ఏదో ఒకటి వదిలేసుకోవటం కాదు, దేవుని కోసం ఏదో ఒకటి వదిలేసుకోవటం కాదు, మనల్ని మనమే వదిలేసుకోవటం. సెల్ఫ్ డినై యువర్ సెల్ఫ్. నీ కోసం ఏదైనా నువ్వు చేసుకుంటున్నావంటే స్వలాభాపేక్ష కోసం దాన్ని వదిలేసుకో అంటున్నాడు ఇక్కడ. సో ఏదో ఒక దాన్ని వదిలేసుకోమని చెప్పటం లేదు, మనల్ని మనమే వదిలేసుకోవాలి. మన కొరకు మనం జీవించకూడదు. మనం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డామంట. ఆయన స్వంత రక్షకునిగా అంగీకరించుకున్నప్పుడు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాం. ఇకను జీవించుతున్నది ఎవరు? నేను కాదంట. ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే జీవిస్తున్నారు. మనం ఏం చేసినా, మనం పనిలో ఉన్నా, మనం వంటగదిలో ఉన్నా, మనం ఎక్కడున్నా సరే క్రీస్తుకి శిష్యులంగా ఉండాలి, క్రీస్తుని అనుసరించే వారంగా ఉండాలి, ఆయనకు మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా క్రీస్తు కొరకు చేసేవారమై, ఆయనకు మహిమ తెచ్చేవారమై మనం ఉండాలి. అలాగే కానీ మన స్వలాభాపేక్ష కోసం మన సొంతానికి మనం ఏది కూడా చేసుకోకూడదు. సో కొంతమంది వైరాగ్యం తీసుకుంటారు, లేకపోతే ఋషుల్లో మునుల్లో ఎవరో హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఫ్యామిలీని వదిలేసి, ఫుడ్ని వదిలేసి, రంగురంగు వస్త్రాలను వదిలేసి వాళ్ళు ఏం చేస్తారు? వైరాగ్యం పుచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. సో అది కాదు, అది చేయమంటలా ఉపేక్షించుకోవటం అంటే. ఇదిగో మీ స్వలాభాపేక్ష కోసం మీరు ఏమీ చేసుకోకుండా, అలా అని చెప్పి మీ కుటుంబాలను పోషించుకోవద్దని చెప్పట్లేదు. మీ కుటుంబాలను పోషించుకోవాలి. స్వలాభాపేక్ష కోసం ఏ విధంగా జీవించకూడదంటే, ఎవరన్నా మీకు ఒక 10,000 ఇస్తానన్నారు, ఒక అబద్ధం చెప్పమన్నారు, మీరు చెప్తారా? 10,000 వస్తున్నాయి కదా అని చెప్పారు అనుకోండి, మీరు క్రీస్తు శిష్యులు కాదు. మీ స్వలాభాపేక్ష కోసం మీరు జీవిస్తున్నారు. క్రీస్తుని అక్కడ ప్రతిబింబించటం లేదు, క్రీస్తుని ఒక ఎగ్జాంపుల్గా వేరొకరికి చూపించటం లేదు. సో ఆ విధంగా మనం ఉండకూడదు. మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా క్రీస్తుని ప్రతిబింబించే వారమై ఉండాలి, క్రీస్తుని చూపించే వారమై ఉండాలి. మన మాటల్లో, మన చేష్టల్లో, మన ప్రవర్తనల్లో, మన వైఖరిలో ఏదైనా సరే మనం క్రీస్తుని చూపించే వారంగా ఉండాలి. అది సెల్ఫ్ డినయల్ అంటే, అది ఉపేక్షించుకోవటం అంటే. నీ కొరకు నీవు జీవించద్దు, స్వలాభాపేక్ష కోసం నీవు జీవించద్దు, కానీ క్రీస్తుని మహిమపరిచే విధంగా నీవు జీవించు అనేది మనం చూస్తున్నాం. రెండోది ఏంటిది? ఒకటి ఉపేక్షించుకోవాలి, రెండోది సిలువను ఎత్తుకోవాలంట. మనం సహజంగా సిలువను ఎత్తుకునేది ఎవరో గనక చూస్తే, రోమా సామ్రాజ్యంలో సిలువను ఎత్తుకునేది ఎవరు? దొంగలో, వ్యభిచారులో, లేకపోతే శిక్షకి అర్హులైనటువంటి వారిని మనం చూస్తాం, తిరస్కరించబడిన వారిని మనం చూస్తాం.
మంచివారు ఎప్పుడు కూడా సిలువను ఎత్తుకోరు. మంచివారు ఎప్పుడు కూడా సిలువను ఎత్తుకోరు. రోమా సామ్రాజ్యంలో ఎవరు తిరస్కరించబడిన వారే ఎత్తుకుంటారు సిలువని. మనం ఒకవేళ మీరు హైందవ కుటుంబం నుంచి కనుక క్రీస్తులోనికి వస్తే ఎంతో కొంత మనం చూస్తూ ఉంటాం. ఎంతో కొంత మనం ఒక ఆటంకమో అడ్డుబండో ఎవరో ఒకరి నుంచి ఏదో ఒక సూటిపోటి మాట అంటామో గమనిస్తూ ఉంటాం. మేము కూడా హైందవ కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి తెలుస్తుంది కొంత. సో ఏదో ఒకటి అంటూ ఉంటారు, తిరస్కరిస్తారు. మీరు క్రీస్తుని నమ్ముకున్నారా అని చెప్పి తిరస్కరిస్తారు. సో మనము తిరస్కరించబడిన వారిలో ఉన్నాం. అనేక మంది ప్రజల మధ్య మనం తిరస్కరించబడిన వారిగా ఉన్నాం. సో అందుకే మనం మన సిలువను ఎత్తుకుని ముందుకు వెళ్ళాలంట. సిలువ ఏం చూపిస్తుందంటే ఇట్స్ అన్ ఆల్రెడీ కండెమ్డ్ ఇండివిజువల్ క్యారీయింగ్ ద బీమ్ ఆఫ్ దేర్ క్రాస్. సో మనం ఆల్రెడీ తిరస్కరించబడి ఉన్నాం. అట్లా అని చెప్పి మనం తిరస్కరించబడ్డామని కానీ, అలాగే మనం తిరస్కరించబడి మనం ముందుకు వెళ్తున్నామని కానీ, ప్రజల దృష్టిలో మంచిగా లేమని మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవడానికి వీల్లేదు. సో నా నిమిత్తం మీరు హింసలు నిందలు పొందినప్పుడల్లా మీరు నా యందు సంతోషించండి, మీ ఫలము పరలోకమందు అధికమవును అని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటాం అశ్రధాన్యతల తర్వాత. సో అటువంటి అప్పుడు మనము మనల్ని మనం తిరస్కరించబడి ఉన్న వారిగా అయినప్పటికీ కూడా మనం తగ్గించుకుని చూసుకోవడానికి లేదు. మనం ఆయన యందు సంతోషించాలి. ఎవరైనా హింసిస్తున్న క్రీస్తు నిమిత్తం, మనల్ని నిందిస్తున్న క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయాలి? సంతోషించాలి. అలాగే ఇంకొక కోణం కూడా ఉంది. సిలువను ఎత్తుకుని ముందుకు వెళ్ళటం అంటే ఆల్రెడీ కండెమ్డ్, మనం ఆల్రెడీ తిరస్కరించబడ్డాం. నిజంగానే మనం పాపముల చేత అపరాధముల చేత ఉన్నప్పుడు మనం దేవుని చేత తిరస్కరించబడిన వారమై ఉన్నాం. మనం పరలోక రాజ్యానికి వారసులంగా లేము. కానీ క్రీస్తు వచ్చి తన ప్రాణాన్ని సిలువ పైన త్యాగంగా పెట్టి మనల్ని తన రక్తంలో ప్రోక్షించి కడిగి మనల్ని శుద్ధులుగా చేసి ఇదిగో మనల్ని మరలా తిరస్కరించబడిన వారి నుంచి అంగీకరించబడిన వారిగా క్రీస్తు తన సిలువ యాగం ద్వారా మనల్ని మార్చారు. సో కాబట్టి మనం మన యొక్క సిలువని ఎత్తుకొని మనం ఎవరి చేతిలో అయితే తిరస్కరించబడ్డామో వాటినన్నిటినీ కూడా మంచిగా అనుకొని మనం దేవుని చేత తిరస్కరించబడిన మనము ఇదిగో క్రీస్తునందు మరలా అంగీకరింపబడి ఆయనకి చేరువుగా ఉన్నామని గ్రహించి మనం ముందుకు వెళ్ళాలి. అది రెండవది. తర్వాత మూడోది ఏంటిది? ఉపేక్షించుకోవాలి, సిలువను ఎత్తుకోవాలి. మూడోది నన్ను వెంబడించవలెను. మనం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరన్నా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ఏం చేశారంట? క్రీస్తు మన కొరకు బాధపడ్డారు, మనం తన అడుగుజాడల్లో నడవాలని ఏం చేశారంట? మాదిరి ఉంచిపోయారంట. సో ఇప్పుడు అడుగుజాడలు ఎట్లా పడతాయండి? ఇసుక మీద నడుస్తూ ఉన్నాం, లేకపోతే ఒక బీచ్లో నడుస్తూ ఉన్నాం ఇసుక మీద. అడుగుజాడలు ఎట్లా పడతాయి? ముందు మన ఎవరైతే నడిచి వెళ్తారో వాళ్ళ యొక్క అడుగుజాడలు పడతాయి. సో మనం ఏం చేయాలి? ఆ అడుగుజాడల్ని పట్టుకుని వెనకమాల మనం ఆ అడుగుజాడలను చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. శిష్యులు కూడా అంతే. ఇప్పుడు సాతాన్ని గద్దించినప్పుడు ఎక్కడికి పొమ్మన్నాడు? వెనక్కి పొమ్మన్నాడు. సో అలానే మనం కూడా శిష్యులమైన మనము ఆయన వెనుకమాల, ఆయన ముందు నడుస్తూ ఉంటే అడుగుజాడలు వేసి ఆయన వెనకమాల ఆ అడుగుజాడల్ని చూసి ఆ రీతిగా మనం కూడా నడుచుకోవాలి. శిష్యులంగా ఉన్నామంటే పేతురులాగా ముందుకు వచ్చేసి ఇదిగో ప్రభువా నీ చిత్తం ఇది కాదు, నాకు తెలుసు నీ చిత్తం ఏదో, నీ మార్గం ఏదో నాకు తెలుసు, ఇదిగో ఇది చెయ్యి నువ్వు అని చెప్పటం కాదు. ఇక్కడ కొద్దిమంది యవనస్తులు ఉన్నారు. ఒకవేళ మీకు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏదన్నా వివాహాల సమయం దగ్గరకు వస్తే మీరు ఒకళ్ళని చూసి ప్రభువా ఆయన్నే నాకు ఇవ్వు, ఆవిడనే నాకు ఇవ్వు అని ప్రార్థన చేయటం కాదు. ఆశ ఉండటం మంచిదే, కానీ అది క్రీస్తు మార్గానికి సరి అయినదిగా ఉందా అడ్డుబండగా ఉందో చూసుకుని ముందుకు వెళ్ళటం మంచిది.
ముందుకు వెళ్ళటం మంచిది. సో మనం ఎప్పుడైతే ఇదిగో నాకు అతనే కావాలి, ఆమె కావాలని ఎప్పుడైనా మీరు అలానే ప్రార్థన చేస్తూ ఉన్నారనుకోండి, మీరేం చేశారు? దేవునికి మీరు సలహా ఇచ్చారు. మీ చిత్తం ఏంటో చెప్తున్నారు దేవునికి. నీ చిత్తం కూడా ఇదే చెయ్యి అని దేవునికి సలహా ఇస్తూ ఉన్నారు. అలా కాదు, ప్రభువా నీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో ఒక మంచి భర్తని, ఒక మంచి భార్యని నాకు అనుగ్రహించు అనేటటువంటిగా ఆ రీతిగా మనం ఉండాలి. కానీ మన సొంత ఆలోచనల్ని పెట్టుకోవటం మంచిది కాదు. సరే, ఇక్కడ శిష్యులంగా ఆయన్ని వెంబడించాలి. ఆయన వెనుకమాల మనం నడవాలి. అంతేగాని ఆయన ముందు కాదు, ఆయన పక్కన కాదు, ఆయన వెనుక మనం నడవాలి. సరే, అయితే ఈ మూడింటిని కూడా పాటించడానికి 3 కారణాలు చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మూడింటిని పాటించడానికి ఏంటిది? తను ఉపేక్షించుకోవాలి శిష్యుడు అనేవాడు, సిలువ ఎత్తుకోవాలి, మూడోది వెంబడించాలి. ఈ 3 కూడా శిష్యులుగా మీరు చేయాలంటే ఇదిగో అబ్బాయి 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు ఉన్నాయి. అవేంటో కింద చెప్తూ ఉన్నాడు. ఏంటి? 35 నుంచి చూస్తే, ఒకటి, తన ప్రాణాన్ని రక్షించుకోరు వాడు ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడంట. అదే దేవుని కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని వాడు ఏం చేస్తాడంట? ప్రాణాన్ని రక్షించుకుంటాడంట. ఒక ఐరనీ మనం చూస్తాం ఇక్కడ. ఒక ఐరనీ మనం చూస్తాం. మనం ఏదైతే జరగాలని అనుకుంటామో గోరవాడు ఏం చేస్తాడు? వాడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇదిగో నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటాను, నేను ఈ పని చేస్తే నా ప్రాణాన్ని నేను రక్షించుకుంటానని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. ఒకవేళ నువ్వు అలా అనుకుంటే, క్రీస్తు లేకుండా నువ్వు అట్లా అనుకుంటే దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరుగుతుంది. అదే క్రీస్తుని వెంబడిస్తూ నువ్వు ఎప్పుడైతే శిష్యునిగా ఉంటావో ఏమవుతుంది? ఒకవేళ నువ్వు నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకపోయినా నీ ప్రాణం నీకు తిరిగి వస్తుంది. ఒక ఐరనీ అన్నమాట అది. సో ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుని ఎవడైతే అటెంప్ట్స్ చేస్తాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోడు. అదే క్రీస్తు శిష్యునిగా ఎవరైతే ఉండి వెంబడిస్తారో, ఇదిగో ప్రాణాన్ని సైతం లెక్క చేయరో, తాను లెక్క చేయకుండా క్రీస్తు కోసమే జీవిస్తారో, అది కష్టమైన, నష్టమైన, లాభమైన ఏదైనా సరే క్రీస్తే నాకు సర్వస్వం అని జీవిస్తారో, అటువంటప్పుడు ఆ ప్రాణాన్ని మరలా రక్షించుకుంటాడు. ఆ ప్రాణం తిరిగి వస్తుంది. ఒక ఐరనీ అది. కొన్నిసార్లు శిష్యులకి బోత్ చాయిస్ అనేది ఉండదు. బోత్ అండ్ అని ఉండదు. బోత్ అండ్, ఇదిగో నేను ఇది చేస్తాను మరియు అది చేస్తాను ఉండదు. బోత్ అండ్ అనేటటువంటి ఉండవు శిష్యులకి. ఏముంటుంది? ఎయిదర్ ఆర్, ఇదే అదే అట్లానే ఉంటుంది. నువ్వు దేవుని మార్గంలో నడుస్తావా, నీ మార్గంలో నువ్వు నడుస్తావా? ఒకటే నిర్ణయించుకో. నేను అది చేస్తాను ఇది చేస్తానంటే శిష్యునిగా కుదరదు. బోత్ అండ్ చాయిస్ అనేది లేదు. ఎయిదర్ ఆర్ చాయిస్ మాత్రమే ఉంది శిష్యునికి. ఎయిదర్ ఆర్ చాయిస్ మాత్రమే ఉంది. సో కాబట్టి శిష్యులంగా మనం ఏం చేయాలంటే, 2 కాదు, ఇదిగో నేను నా ప్రాణాన్ని రక్షించుకుంటాను లేకపోతే నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తానంటే కుదరదు. నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నువ్వు క్రీస్తు కోసం జీవించాలి. అప్పుడు నువ్వు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. ఎయిదర్ ఆర్, ఇదే అదే అన్నట్లుగానే ఉంటుంది శిష్యుడిగా జీవించాలంటే. సో అదొక కారణం. ఒక ఐరనీ ఉంది, అదొక కారణం. రెండో కారణం అల్టిమేట్ రియాలిటీస్. One may survive without the world, but when forfeits their essence or identity, what can they offer in return? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మనం బయటకు వెళ్తే ఒక 10 మంది మన చుట్టూతో ఎప్పుడు గుమ్మికొడతారు. వాళ్ళందరినీ నువ్వు సంపాదించుకున్నావు, ఆప్తుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ సంపాదించుకున్నావు. కానీ క్రీస్తు లేడు నీ దగ్గర. ఏమవుతావు? క్రీస్తు కోసం జీవించట్లేదు నువ్వు. సో ఇంతమంది ఉన్నా కూడా నీ చుట్టూతా నీ ప్రాణం రక్షించుకోలేవు, నిత్య జీవాన్ని నీవు పొందలేవు. నీవు ఎప్పుడైతే క్రీస్తు కోసం జీవిస్తావో నీ చుట్టూతా 10 మంది పోగకపోయినా నీవు క్రీస్తు కోసం జీవించినట్లయితే నీవు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు.
సో ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం ఏం లేదు కదా, నిత్యజీవం లేకపోతే. సో అదే చెప్తూ ఉన్నాడు, అవి అల్టిమేట్ రియాలిటీస్. ఫర్ దోస్ హూ స్ట్రైవ్ డెస్పరేట్లీ టు ప్రిజర్వ్ దేర్ సోల్స్ డు నాట్ ఇన్ ఫ్యాక్ట్ know the value of the soul, because only Jesus can preserve the soul, not us. సో ఎవడైతే తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఏదో ఒకటి ఇద్దామనుకుంటాడో, అదే 37వ వచనంలో చూస్తాం, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? ఒకవేళ తన ప్రాణాన్ని రక్షించుకోవాలని ఒక 10,000 ఇచ్చాడు, లేకపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 1,00,00,000 రూపాయలు ఇచ్చాడు, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చాడు తన ప్రాణానికి ప్రతిగా, కానీ బ్రతికించుకుంటాడు, తన ప్రాణాన్ని వచ్చిద్దా? అవన్నీ ఇవ్వటం వల్ల రాదు. కొన్నిసార్లు మీరు కోట్లు కట్టండి, డాక్టర్స్ ఏం చేయలేరు. ఏమైనా చేయగలరా? మా చేతుల్లో ఏమి లేదయ్యా అంటారు. మీరు ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే, పిఎం అయినా సీఎం అయినా మా చేతుల్లో ఏం లేదంటారు. కొన్ని రోగాలకి ఎవరు ఏం చేయలేరు, ఎవరు బ్రతికించుకోలేరు. ప్రతిగా ప్రాణానికి ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ ఇదిగో నేను 1,00,00,000 రూపాయలు ఇచ్చిన ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను అంటే నిజంగా వాడి ప్రాణానికి ఉన్నటువంటి విలువ వాడికి తెలియట్లేదు. ఆ ప్రాణం విలువ వాడికి తెలియటం లేదు. ఎప్పుడైతే క్రీస్తు కోసం జీవిస్తాడో, క్రీస్తే ఈ ప్రాణాన్ని రక్షిస్తాడో అని గుర్తిస్తాడో, అప్పుడు మాత్రమే ఆ ప్రాణానికి ఉన్న విలువని, ఆ ప్రాణానికి ఉన్న గుర్తింపుని తెలుసుకుంటాడు. లేదా అప్పుడు దాకా తెలుసుకోడు. ఎందుకంటే ప్రాణము అనేది మన చేతుల్లో లేదు, క్రీస్తు చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో ఉంది. దాన్ని మనం ఏమిచ్చి మనం కొనలేము, ఏమీ చేయలేము. దాన్ని మనం అది క్రీస్తు చేతుల్లో ఉండినప్పుడే, క్రీస్తు ఆ సోల్కి, ఆ ప్రాణానికి రక్షకుడు అని గుర్తించినప్పుడు మాత్రమే దానికి ఉన్నటువంటి విలువ, దాన్ని దక్కించుకోగలం. సో ఈ రెండు కూడా అల్టిమేట్ రియాలిటీస్. ఆ తర్వాత మూడవదిగా ఒక ఐరనీ చూసాం, రెండవది అల్టిమేట్ రియాలిటీస్ చూసాం. మూడవదిగా మనం ఏం చూస్తున్నాం అంటే ఎ సాలమ్ వార్నింగ్, ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి? వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో, ఇదిగో ఈ తరం వారిలో వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు అబ్బాయి, ఈ తరం వారిలో పాపం చేసేవారు ఉన్నారు. వారి మధ్యలో నన్ను గూర్చియు వానిని గూర్చి నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడతాడంట. ఇదిగో ఈ లోకమంతా కూడా పాపలతో నిండిపోయి ఉంది. అనేక మంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి మధ్య గనక నీవు క్రీస్తుని ప్రకటించకపోతే, క్రీస్తు శిష్యునిగా నీవు జీవించకపోతే, క్రీస్తుని ఒక మాదిరిగా గనక నీ జీవితం ద్వారా నువ్వు చూపించకపోతే, నీవు నా శిష్యుడివి కాదు. నేను పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు, మహిమగలవాడనే వచ్చినప్పుడు నిన్ను బట్టి నేను సిగ్గుపడతాను అంటున్నాడు. సో మనం క్రీస్తు శిష్యునిగా జీవించాలి అంటే ఇదిగోండి, ప్రజలందరి మధ్యలో ఒక సాక్షార్థంగా మనం ఉండాలి. మన జీవితాన్ని మనం ప్రతిబింబించాలి. క్రీస్తుని మన జీవితం ద్వారా ప్రతిబింబించగలగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే క్రీస్తు శిష్యులంగా మనం ఉంటాము. సో క్రీస్తు శిష్యులు అనేవారు వారికి ఇష్టమైనట్లుగా వారు జీవించరు. వారి యొక్క పూర్తి విధేయతని క్రీస్తు యందు ఉంచుతారు. అది కష్టమైన, నష్టమైన, లాభమైన, నష్టమైన, క్రీస్తు యందు ఆ విధేయతని ఉంచుతారు. వాళ్ళ యొక్క పూర్తి విధేయత, టోటల్ అలీజియన్స్ క్రీస్తుకి ఇస్తారు. అంత మాత్రమే కాకుండా తమ్ము తాము తిరస్కరించుకుంటారు, తమ్ము తాము ఉపేక్షించుకుంటారు. దే డినై దేర్ సెల్ఫ్ అండ్ దే లివ్ ఈవెన్ అన్టు ద పాయింట్ ఆఫ్ డెత్ ఫర్ క్రైస్ట్. వారు తమ ప్రాణాలను క్రీస్తు కోసం అర్పించేటటువంటిగా వారు జీవిస్తారు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చేస్తారని సిగ్గుపడిపోరు క్రీస్తుని ప్రకటించడానికి. ఒకవేళ మీరు క్రీస్తుని గురించి వేరే ఒకరికి చెప్పడానికి మీ పని చేస్తున్న చోట, లేదా మీ పక్కింటి వారికో, మీ ఎదురింటి వారికో క్రీస్తుని గురించి చెప్పడానికి మీరు కనుక సిగ్గుపడితే మీరు క్రీస్తు శిష్యులు కాదు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. క్రీస్తు శిష్యులు అయితే ఇదిగో క్రీస్తుని గురించి మీరు ప్రకటించేవారుగా ఉండాలి, క్రీస్తుని మీరు చూపించేవారుగా ఉండాలి. ఆ రీతిగా మనల్ని మనం కట్టుకుందాం, ఆ రీతిగా మనల్ని మనం సరి చేసుకుందాం. మనం ఒకవేళ ఎక్కడైనా
క్రీస్తు మార్గానికి ఆటంకంగా అడ్డుబండలుగా మనం ఉంటున్నామో, మన ఆలోచనల్ని క్రీస్తు పైన రుద్ది మనం ఇదిగో ఇట్లానే నువ్వు చేయాలని చెప్తూ ఉన్నామేమో, లేకపోతే మనల్ని క్రీస్తు స్థానంలో మనల్ని మనం పెట్టేసుకుని, దేవుని స్థానంలో మనల్ని మనం పెట్టేసుకుని దేవునికి డైరెక్షన్స్ ఇస్తున్నామేమో. ఈ రోజున మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు దేవా. మా జీవితాల్లో ఎన్నో మార్లు మేము మా ఆత్మీయ స్థితిగతుల్లో పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం దేవా. ఈ రోజున విన్న వాక్యాన్ని బట్టి ఎక్కడైనా సరే మేము నీ ప్రణాళికకి ఆటంకంగా ఉన్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. ఎక్కడైనా మేము నీకు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నామేమో, మేము మీకు సలహాలు ఇస్తూ ఉన్నామేమో, మమ్మల్ని క్షమించండి. నీకు సలహాలు ఇచ్చే వారంగా కాకుండా నీ వాక్యం ఏం చెప్తూ ఉందో, నీవేం చెప్తూ ఉన్నావో దాన్ని స్వీకరించి దాని రీతిగా మేము నడుచుకున్నట్లుగా మేము ఉండటానికి నీ కృపను చూపించమని, సహాయం చేయమని పరిశుద్ధాత్మదేవ మీరే మాకు కృపను చూపించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఎవరైతే నీ వాక్కులు విని ఉన్నారో వారి జీవితాల్లో, వారి మనసుల్లో మీరు కార్యం జరిగించండి. ఎవరైతే ఇంకనూ నీ రక్షణని అంగీకరించలేదో, నిన్ను తమ స్వంత రక్షకునిగా అంగీకరించలేదో వారిని జ్ఞాపకం చేసుకోనండి. నీ కార్యాన్ని వారి హృదయాల్లో జరిగించండి దేవా. మేము నీకు అడ్డుబండలంగా ఉండకూడదు, నీ ప్రణాళికకి ఆటంకంగా ఉండకూడదు. మేము నీకు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ విధేయులముగా మేము ఉండాలి ప్రభు. అటు రీతిగా మేము ఉండటానికి సహాయం చేయండి, సహాయం చేయండి దేవా. ఇదిగోండి నీ శిష్యులముగా, నిజంగా నిన్ను ఎరిగిన వారముగా మేము జీవించటానికి సహాయం చేయండి. మేము నిజంగా నిన్ను గుర్తెరిగితే నిజమైన శిష్యులుగా, నిజమైన క్రైస్తవులంగా మేము ఎలా జీవించాలో కూడా మేము గుర్తెరుగుదాము. కాబట్టి నిన్ను సరిగా మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. సరిగా నీ వాక్కుల్లో మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. సరిగా మీ వాక్కుల్ని చదివి అర్థం చేసుకోవడానికి నీ కృపను చూపించండి. తద్వారా నిజమైన క్రైస్తవులుగా, నిజమైన శిష్యులుగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభువా, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వారిని స్వస్థపరచమని, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వారికి నీవే పోషకుడు అయ్యే వారిని పోషించమని, వారికి సహాయం చేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ, ఎవరికైతే ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఒక సొల్యూషన్ని మీరు వారికి దయచేయమని వేడుకుంటూ, ఇదిగోండి ఈ పరిచర్ని షాలిం రాజు గారిని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ పరిచర్ని ఇంకనూ అభివృద్ధి చేయమని వేడుకుంటూ, మా ఈ చిన్న మనవల్ని నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.